Good morning students, how are you all? I hope all you are all doing good. బాగున్నారు కదండి అందరూ. ఎస్టేస్ క్లాస్ విన్నారా? పార్ట్ 1 నీడ్స్ అండ్ వాంట్స్ గురించి. ఇప్పుడు పార్ట్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. వాంట్స్ గురించి, నిన్న అవసరాల గురించి తెలుసుకున్నాం కదా, ఇవాళ కోరికల గురించి తెలుసుకుందాం. చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కోరికలు. అబ్బో మేడం ఎన్ని కోరికలు ఉన్నాయి మేడం, మాకైతే చెప్పలేము, ఈ లాక్డౌన్ లేక షాపులు లేక అల్లాడిపోతున్నాం. సో ఈవెన్ నా పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి లాక్డౌన్ వల్ల. ఓకే, కమింగ్ టు పాయింట్. ఏ వాంట్ ఈజ్ సంథింగ్ వీ వుడ్ లైక్ టు హ్యావ్ బట్ కెన్ లీవ్ వితౌట్ ఇట్. నీడ్ అంటే ఏంటి? కెనాట్ లీవ్ వితౌట్ ఇట్. కానీ వాంట్ అంటే కెన్ లీవ్ వితౌట్ ఇట్. మన కోరికలు. చాలామంది అంటూ ఉంటారు, గాల్లో మెడలు కడుతున్నావు ఏంట్రా అంటే, గాల్లో కళ్ళు తెరుచుకొని ఏం చేస్తూ ఉంటావు? మెడలు కడుతుంటావు. అబ్బా రేపు నేను ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, రేపు మమ్మీకి చెప్పి ఏం ఐస్ క్రీమ్ తీసుకోవాలి, రేపు మమ్మీకి చెప్పి ఏ గులాబ్ జామ్ చేసుకోవాలి, ఇలా అన్ని కళ్ళు కంటూ ఉంటాం. సో వాంట్స్ అంటే ఏంటి? కోరికలు. మనకు ఇవి లేకపోయినా కూడా బ్రతికేయచ్చు. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ నెసరీ ఫర్ అవర్ సర్వైవల్. ఇది మనకు అంత అవసరం లేదు, అవసరమే కానీ అంత అవసరం అయితే లేదు వాంట్స్ వల్ల. బట్ ఇట్ ఇంక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్. కానీ దీనివల్ల మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. వాంట్స్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. నాకేం కోరికలు ఉంటాయి చెప్పండి? కరెక్ట్గా ఏముంటాయి, పిల్లలందరినీ కూడా మంచి ర్యాంక్ హోల్డర్స్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా బాగా పాపులారిటీ రావాలి. నాకున్న కోరికలు. ఇంకోటి ఫుడ్ విషయానికి వచ్చేస్తే నాకు ఏమంటే ఇష్టం, గులాబ్ జామున్ అంటే ఇష్టం, కొంచెం ఏదైనా సంథింగ్ ఫుడ్ ఐటమ్స్లో ఇలా నాకు ఇష్టం ఉంటుంది. సో డ్రెస్సెస్ అంటే మంచి మంచి శారీస్ కొనుక్కోవాలి. ఇవి తప్ప నాకు పెద్దగా ఏమీ కోరికలు లేవు. సో నాకున్న కోరికలు పక్కన వాళ్ళకు ఉండకపోవచ్చు, పక్కన వాళ్ళకు ఉండేటివి నాకు ఉండకపోవచ్చు. ఓకే, కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు ట్రీ కనిపిస్తుందా? వాంట్స్ ఆర్ కోరికలు ఎన్ని ఉంటాయో చూసారా? ఒక ట్రీ ఉంది. ఈ ట్రీ గురించి అంతా కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాంప్లిమెంటరీ, కాంపిటేటివ్, ఆల్టర్నేటివ్, రిలేటివ్, అన్లిమిటెడ్, గ్రాడబుల్, రికరింగ్. సో ఒక్కొక్క దాని గురించి వాళ్ళు తెలుసుకోబోతున్నాం. అన్లిమిటెడ్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. నోట్స్ కూడా చెప్పేస్తుంది, హ్యూమన్ వాంట్స్కి అన్లిమిటెడ్. అసలు మీకు హద్దు అదుపు ఏం, ఫుల్ స్టాప్లో కామాలు మాత్రమే ఉంటూ ఉంటాయి. ఫుల్ స్టాప్కి కామాకి డిఫరెన్స్ అంటే, ఫుల్ స్టాప్ అంటే ఇంకా ఎండ్ ఇంకేం ఉండదు, కానీ కామా అంటే మళ్ళీ ఇంకో లాంగ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఎవర్ ఇంక్రీజింగ్. సో ఆడవాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయి కదా కంపేర్డ్ టు మెన్. అమ్మాయిలకి ఎక్కువ కోరికలు ఉంటాయి అనమాట. ఆ డ్రెస్, ఈ డ్రెస్, ఆ శారీస్, ఈ శారీస్, ఆ నెక్ సెట్. ఎవరైనా నెక్ సెట్ వేసుకొని, అబ్బా వాళ్ళ నెక్ సెట్ ఎంత బాగుందండి, వాళ్ళ శారీ ఎంత బాగుంది, నాకు కొనివరా. సో ఇలాంటివన్నీ అడిగేస్తూ ఉంటాం కదా. ఓకే, వెన్ వన్ వాంట్స్ ఈజ్ సాటిస్ఫై, అనదర్ వాంట్ టేక్స్ ఇట్స్ ప్లేస్. ఒకటి సాటిస్ఫై అయిపోయిందిలే, ఇంకా అయిపోయింది అమ్మయ్య అనుకునేటప్పుడు ఇంకో కొత్త కోరిక వచ్చేస్తుంది. అందుకే చూసే ప్రతిదీ కూడా మంది అవ్వాలనుకోకూడదు, కానీ మనకు అవసరం ఉంటే అది అవ్వాలనుకోవాలి. కానీ అనవసరంగా చూసే బాగుంది. అట్రాక్షన్ అనేది, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏం లేదు కానీ అట్రాక్టింగ్ పవర్ అనేది ఈ కాలంలో ఎక్కువ ఉంది కదా. మన కలర్ కాంబినేషన్ చూడగానే అబ్బా ఎంత బాగా నచ్చేస్తుందో. పూర్వకాలంలో అయితే మా టైంలో షాప్ అంబటి షాప్ ఇక్కడ ఉంది కదండి, ఆ షాప్కి వెళ్ళి తప్ప శారీస్ ఇంకెక్కడ కొనుక్కునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడైతే ఆర్కే కలెక్షన్స్, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, అన్ని కలెక్షన్స్ టీవీలలో చూసేస్తూ ఉంటాం అనమాట. శారీస్ అవి చూడగానే ఏమవుతుంది, చూసిన ప్రతిదీ కొనేయాలనిపిస్తుంది, కానీ కాస్ట్లు చూస్తే మన వల్ల కాదు. కాబట్టి ఒకటి అయిపోతూనే ఇంకోటి. ఏ పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ఏ బైసికల్ మే వాంట్ ఏ బైక్. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, కొంతమందికి బైసికల్ అంటే ఇష్టం. 10th క్లాస్కి వెళ్ళగానే డాడీ నేను 10th పాస్ అవ్వగానే ఏ గ్రేడ్ వచ్చినా నాకు తెలియదు, నేను పాస్ అవుతా చాలు, పాస్ అవ్వగానే నాకు బైక్ కొనియాలి. అదే బైక్ అపాచీ, నెక్స్ట్ RX100 సంథింగ్, ఇలాంటి బైకులన్నీ నువ్వు కొనియాలి నాకు అని చెప్పేస్తూ ఉంటారు కదా. సో మనిషి కోరికకు హద్దు లేదు. వెరీ వెరీ కేర్ఫుల్. వెన్ ఐఎమ్ 8th standard, దెర్ ఇస్ నైబర్ బిసైడ్. ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ అందరికీ తెలుసు కదండి, ప్రాక్టికల్గా ఉండాలి లెసన్ అనేది కూడా. మనం బుక్లో నుంచి నేర్చుకునేది 40%, మిగతా 60% కూడా మన ఎన్విరాన్మెంట్ నుంచి మనం నేర్చుకోవాలి. మా యొక్క నైబర్ ఉండేవాడు అనమాట. అతను నాకంటే చాలా సీనియర్, 4-5 years సీనియర్ అనమాట అన్న. ఆయన 10th అయిపోయింది. 10th అయిపోగానే ఇలాగే చాలా ఇయర్స్కి పుట్టాడని వాళ్ళ పేరెంట్స్ బాగా గారభం. వాళ్ళు చాలా రిచ్ పార్టీ అనమాట. అన్న చెప్పాడు, నేను 10th పాస్ అవ్వగానే మీరు నాకు అపాచీ బైక్ కొనియాలి. అప్పట్లో అపాచీ అంటే ఐ థింక్ చాలా గ్రేట్, బిఫోర్ 15 years అనమాట. అపాచీ లాంటిది అనమాట, అపాచీ అయితే కాదు, అపాచీ లాంటి బైక్. సో అలాంటి అప్పట్లో ట్రెండ్ అనమాట, హీరో హోండా తర్వాత అది. సో అన్నకి ఇచ్చారు. అన్న ఏం చేశారు, మా పేరెంట్స్ ఏమంటారు కదా, వాళ్ళ అమ్మకి అతను చాలా ఇష్టం. బేసిక్గా అబ్బాయిలంటే అమ్మ వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అలాగా వాళ్ళ అమ్మ ఏం చెప్పినా, ఈ అబ్బాయి ఏం చెప్పినా వాళ్ళ అమ్మ కాదనేది కాదు. వాళ్ళ అమ్మకి చెప్పాడు, నేను ఇలా బయటికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఇంటర్ చదువుతున్నాడు అతను, 10th అయిపోయి ఇంటర్ చదువుతున్నాడు. ఇలా బయటికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుందని కాలేజ్కి వెళ్ళాడు అనమాట. కాలేజ్కి వెళ్ళి కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ తీసుకొని ఇక్కడ ఏదో శివాలయం సంథింగ్, కడప దగ్గర శివాలయం దగ్గరికి, రేణిగుంటను సంథింగ్ ఏదో శివాలయం దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత వస్తున్నాడు రిటర్న్ ఫ్రెండ్స్తో. ఒక లారీ
అతన్ని యాక్సిడెంట్ చేసింది. మీరు నమ్ముతారో లేదో, తల 2 చిప్పలైపోయింది, లోపల పేగులు నోట్లో నుంచి బయటకు వచ్చాయి, ఈ హ్యాండ్ ఇక్కడికి కట్ అయిపోయి హార్ట్ అనేది బయటకు వచ్చేసింది. చూసారా ఎంత అసలు ఈవెన్ నాకు ఇప్పుడు గుర్తొచ్చినా కూడా వాళ్ళ అమ్మ బాధను నేను వివరించలేను అనమాట. అలాంటి పేరెంట్స్కి ఎంత తీరని కడుపుకోత మిగిలి చనిపోయాడో ఆ అబ్బాయి. వాళ్ళ నాన్న అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఒక మెంటల్ కోమాలో ఉంటాడనమాట. అది గుర్తొచ్చినప్పుడు వాళ్ళు కోలుకోవడానికి దాదాపు 25 years పట్టింది. చూసారా, పిల్లల్ని అతి గారాబం చేయడం వల్ల వాళ్ళ వాంట్స్ అనేవి మనం హద్దులో పెట్టలేము. ఇట్లా లేక పుడితే ఏంటంటే మనం ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎక్కడ పెట్టాలో, పిల్లల్ని ఎక్కడ అంచాలో అక్కడ అంచాలి, ఎక్కడ పైకి తీసుకురావాలో అక్కడ తీసుకురావాలి. 2 తెలిసిన వాళ్ళే సొసైటీకి మంచి సిటిజన్స్ని ఇవ్వగలరు. గారాబం అనమాట, ఓవర్ గారాబం చేసి లాస్ట్కి ఏం జరిగింది, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు మమ్మీ నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళాడంట. ఆవిడకి అబ్బాయి చాలా ఇష్టం కదా, కొడుకు కదా, వచ్చేస్తాడులే తెలుసు కదా ఇంటర్మీడియట్ ఎక్కడికి వెళ్తాడు అనుకొని ఫ్రెండ్స్తో వెళ్ళాడు. ఎవరికి ఏం కాదు, తన ఫ్రెండ్స్ ఎవ్వరికి కాదు, ఈ అబ్బాయికి మాత్రమే అయిపోయాయి. చూసారా ఎంత భయంకరంగా రోడ్ యాక్సిడెంట్ జరిగిందో. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ ట్రీటింగ్ యువర్ చిల్డ్రన్ విత్ మోర్ లవ్ అండ్ అఫెక్షన్. మిమ్మల్ని ఎవరిని కూడా లవ్ అఫెక్షన్ చూపించద్దని నేను చెప్పను, కానీ ఎంత చూపించాలో అంతే చూపించాలి, దాన్ని మితిమీరకూడదు ఎప్పుడు కూడా. ఓకే. అండ్ హీ మే డ్రీమ్ అబౌట్ హ్యావింగ్ ఏ కార్. బైక్ నుంచి మళ్ళీ ఏం కావాలి, నాకు కార్ కావాలి, కార్ నుంచి ఏరోప్లేన్ కావాలి, ఏరోప్లేన్ నుంచి హెలికాప్టర్ కావాలి, హెలికాప్టర్ నుంచి MI-18 ఏమన్నా యుద్ధ విమానాలు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలవండి. ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టాలి. కాంపిటేటివ్ with the money at our disposal, we can satisfy only few wants of our choice, and one can afford either buying new clothes for family or a holiday trip. కాంపిటేటివ్ అంటే కొంతమంది డబ్బులతో అన్నీ కొనేయచ్చు అనుకుంటాం, కానీ కొనని వాటివి కూడా చాలా ఉంటాయి. డబ్బులతో రెస్పెక్ట్ కొనలేము, డబ్బులతో ఎఫెక్షన్ కొనలేము, డబ్బులతో లవ్ కొనలేము, డబ్బులతో చాలా కొనలేము అనమాట. కానీ కొంతమందికి డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని కామన్ వాంట్స్, బట్టలు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. నెక్స్ట్ తర్వాత హాలిడే ట్రిప్స్, అంటే హాలిడే ట్రిప్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో కాంపిటేటివ్, ఒకరిని చూసి ఒకరు, వాళ్ళు ఎంత హై క్లాస్ ఉన్నారో నేను వాళ్ళకి మించి హై క్లాస్ ఉండాలి. కానీ లాస్ట్కి వెళ్ళి మనం అందరికీ ఒక ఫ్యాక్ట్ తెలియంది ఏంటంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి, అంతే కదా. మనం ఎలా అయితే ఒంటరిగా పుడతామో, ఊంలో నుంచి అమ్మ కడుపులో నుంచి ఒంటరిగా పుడతాం, మళ్ళీ ఒంటరిగా తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం తీసుకున్న ఆస్తులు, పాస్తులు, కార్లు, బంగ్లాలు, మన పిల్లలు కూడా మనం వెంట రారనమాట. ఆఖరికి లాస్ట్ మనం చనిపోయినాం. చూసారా, కాబట్టి ఖచ్చితంగా కూడా ఉన్న మనీని సేవ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కాంప్లిమెంటరీ, సమ్ వాంట్స్ క్రియేట్ అదర్ వాంట్స్. కొందరిని చూసి కొందరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు టు సాటిస్ఫై ద వాంట్ ఫర్ ఏ కంఫర్టబుల్ లివింగ్. సో కంఫర్టబుల్ ముందైతే చెక్క సామాన్లే ఉండేవి, ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రానైట్, ఎక్కడ చూసినా టైల్స్, ఎక్కడ చూసినా తలతలలో మెరిచిపోతుంది కదా. ఎందుకు, ఒకరు చూసి ఒకరు. మా ఇంటి ముందర ఫస్ట్ కమలాపురం ఇవన్నీ కూడా అడవిలాగా ఉండేది అనమాట. అంటే అన్ని కంప చెట్లు, కంపలు. ఇప్పుడు ఎక్కడ చూసినా డూప్లెక్స్లు, 3ప్లెక్స్లు. కమలాపురం ఏంటి, ఇంత డెవలప్ కావడం ఏంటి, ఎంత గ్రేట్ విషయం కదా. సో ఇలా ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తూ ఉంటారు, ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఏ హౌస్ అలౌన్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇట్ క్రియేట్స్ వాంట్స్ ఫర్ ఫర్నిచర్ ఆల్సో. సో ఊరికే ఇల్లు కట్టి చేసుకుంటే సరిపోతుందా, ఫర్నిచర్ ఒక సోఫానే 1,00,000 2 లక్షలు పెట్టేస్తున్నాం. చూసారు ఎంత కాస్ట్ పెడుతున్నారో. ఎందుకు, మంచిగా ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్నాం, ఆ మాత్రం ఫర్నిచర్ లేకుంటే ఎలా మేడం. కాబట్టి చాలా డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, రికరింగ్, ఏ పార్టియల్ వాంట్ fulfill, satisfy at a point of time, reappears after a period of time. కూల్ డ్రింక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. కొంతమంది ఫుడ్కి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎలా ఖర్చు పెడతారు, ఫుడీస్ అయితే, అంటే ఫుడ్ ఎవరైతే బాగా లవ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తుంటారు, బర్గర్లు, మనకు కడపలో KFC కూడా ఉంది, మంచిగా బర్గర్లు, తర్వాత చికెన్ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా డబ్బులు కూడా వేస్ట్ చేసిస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, మనం వీక్లీ వన్స్ పర్వాలేదు తినొచ్చు, నాన్ వెజ్ ఎంత కావాలంటే తినొచ్చు, వీక్లీ ట్రైస్, లేదంటే 3 times 2 times ఇట్స్ ఎనఫ్. కానీ అలా అని రోజు తిన్నామనుకోండి, నువ్వు మార్నింగ్ తిన్నా, ఆఫ్టర్నూన్ తిన్నా, నైట్ తిన్నా, ఎంత తిన్నా కూడా అవి డైజెస్ట్ అయ్యి మనకు మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోవాల్సిందే తప్ప మనకేం ప్రయోజనం ఉండదు. మంచి స్కిన్ వస్తుంది, మంచి హెల్త్ వస్తుంది, అంతే. హెల్త్ కూడా ఎక్కువగా మీరు నాన్ వెజ్ తీసుకుంటే కూడా ఏమవుతుంది, హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోతుంది. కాబట్టి ఎక్కువగా మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడానికి ట్రై చేయండి. సో ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది, కానీ ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల మనకు చాలా అపాయాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, మనీ సేవ్ అవుతుంది, హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అన్నీ కూడా చక్కగా ఉంటాయి. రిలేటివ్,
సర్టైన్ వాంట్స్ ఆర్ రిలేటివ్ టు టైమ్ అండ్ ప్లేస్. కొన్ని రిలేటివ్గా ఉంటాయి అన్నమాట. దే హ్యావ్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. వీ వాంట్ విలన్ క్లాత్స్ డ్యూరింగ్ వింటర్ అండ్ క్లాత్స్ అండ్ కాటన్ క్లాత్స్ డ్యూరింగ్ ద సమ్మర్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వింటర్ అయినా కూడా మనకి ఎలా ఉంది, చెమట చూస్తుంటే అర్థమవుతుంది మీకు బాగా. ఎలా ఉంది చెప్పండి? సమ్మర్లో ఎక్కువ ఉంది. సమ్మర్లో ఏం చేస్తాం, ఖచ్చితంగా కాటన్ క్లాత్సే వేసుకుంటాం. కాటన్ క్లాత్స్ వేసుకోకుండా ఊలన్ క్లాత్స్ వేసుకోవడానికి వచ్చే ఆటలు దారిపోయి బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఏం చేస్తారు, కళ్ళు తిరిగి కింద పడిపోవడమో, లేదంటే బీపీ లెవెల్స్ డౌన్ అయిపోయి మొత్తం ఏమైపోతుంది, ఉన్నట్టుండి వామిటింగ్ అయిపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కాటన్ ఖచ్చితంగా ఏం చేయాలి, సమ్మర్ వచ్చేలోపల కాటన్ క్లాత్స్ కొనుక్కోవాలి. వింటర్ వచ్చేలోపల ఖచ్చితంగా స్వెటర్స్ అనేటివి వేసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్. సమ్ వాంట్స్ కెన్ బీ సాటిస్ఫై విత్ సబ్స్టిట్యూట్స్. థర్స్ట్ కెన్ బీ సాటిస్ఫై బై డ్రింకింగ్ either కూల్ డ్రింక్ ఆర్ కోకోనట్ వాటర్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ వాటర్. సో ఇది కొంచెం ఆల్టర్నేటివ్ అనమాట. అంటే కొంచెం బాగా సౌండ్ పార్టీ ఉంటారు, అంటే మంచిగా మనీ ఎక్కువ ఉండేవాళ్ళు ఏం చేస్తారు, మనమైతే కామన్ మిడిల్ పీపుల్ కానీ ఎవరైనా కూడా దాహం వేస్తే నీళ్ళే తాగాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి కూడా ఆల్టర్నేటివ్స్ అనమాట. ఒకటి కాకుంటే ఇంకొకటి వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గ్రాడబుల్. Some wants are more important than another wants. Therefore, wants are graded and satisfied on the basics of their importance. కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలకి ఏం చేస్తారు, ఖచ్చితంగా సింగిల్ పేరెంట్స్ కానీ ఎవరైనా పేరెంట్స్ ఉంటే ఖచ్చితంగా 4 మెంబర్స్ ఉంటే, న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, మొబైల్ ఫోన్ ఉంటుంది. కొంతమంది జాయింట్ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీలో ఎవరైనా సంథింగ్ మంచిగా ఆఫీస్ వర్క్ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఏముంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. సో మనకు నచ్చినట్లుగా మన వాంట్స్ని బట్టి మనం ఏం చేయాలి, గ్రేడబుల్ అంటే గ్యాడ్జెట్స్ కొనుక్కుంటూ ఉండాలి. నేనున్నాను, నాకు ఖచ్చితంగా ఫోన్ అవసరం, నేను ఫోన్ లేకుంటే వీడియోలు చేయలేను కదా, ఏమీ చేయలేదు, కాబట్టి నేను ఫోన్ కొనుక్కుంటాను. ఇంకోటి నాకు ఫ్రిడ్జ్ అవసరం, ఎందుకంటే సమ్మర్ అయితే కమలాపురంలో అస్సలు బ్రతుకుని, కడప కమలాపురంలో అయితే అస్సలు బ్రతుకుని, కాబట్టి నాకు ఫ్రిడ్జ్ అవసరం. ఇంకా ఇంకోటి ఏమో అవసరం, కూలర్ ఎక్కువ అవసరం. కూలర్ లేకుంటే నా వల్ల కాదు, ఇప్పటికే చూసారు కదా ఎలా పోతున్నాయి. ఇంకా సమ్మర్ అయితే ఒక రేంజ్లో పోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నాకు ఏది అవసరమో అది నేను కొనుక్కుంటాను. నెక్స్ట్ ఇలాగా మనకు అవసరాలను బట్టి మనం కొనుక్కోవచ్చు. ఇంకొంతమంది ఎక్కువ పెడుతూ ఉంటారు, వాంట్స్ అనేవి ఎక్కువ. కొంతమందికి ఇళ్ళలో 5 ఏసీస్ ఉంటాయి, 6 ఉంటాయి, 7 ఉంటాయి. వాళ్ళకి చెప్పలేము, వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఏ నీడ్స్ సమ్టైమ్స్ యూ అండ్ వాంట్స్ ఎంటర్టైన్ యూ. సో నీడ్స్ ఎప్పుడు కూడా మన అవసరాల కంటే కోరికలకే మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం. నీడ్స్ అని మనకు అవసరం ఉండేది, వాంట్స్ మనకి ఎప్పుడు ఆహ్లాదాన్ని అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక డ్రెస్ బాగా నచ్చింది, నా దగ్గర 100 డ్రెస్సులు ఇవ్వండి, నాకు ఆ డ్రెస్ నచ్చింది, ఆ డ్రెస్ కొనగానే అబ్బా మా మమ్మీ కొనిచ్చింది అనుకోండి, మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అంటాం. ఇక్కడ పక్కన ఇన్ని డ్రెస్సులు ఉన్నా కూడా సరే, హ్యాపీనెస్ తాత్కాలికమైన హ్యాపీనెస్ అంటే టెంపరీ హ్యాపీనెస్ని నాకు నీడ్స్ అనేవి వాంట్స్ అనేవి ఇస్తాయి. నీడ్స్ అయితే పర్మనెంట్ హ్యాపీనెస్ని ఇస్తాయి. అవసరం ఏది ఉంటే అది కొనుక్కుంటే పర్మనెంట్ హ్యాపీనెస్. వాంట్స్ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ యాజ్ ద బేసిక్ నీడ్స్ మే నాట్ చేంజ్ కన్సిడరబుల్లీ. వాంట్స్ కోరికలు మారుతూ ఉంటాయి, ఒకదానికోటి మారిపోతూ ఉంటాయి. కానీ అదే నీడ్స్ అయితే మారవు కదా. ఇప్పుడు నాకు కూలర్ కావాలంటే ఒకసారి ఒకటే కొనుక్కుంటాను, నాకు అది 10 years 20 years తర్వాత చేంజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అంతేగాని 10 years వరకు అయితే నేను అదే వాడతాను కదా. కానీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి క్షణక్షణం మారుతూనే ఉంటాయి. ఈ షాప్లో ఈ శారీ చూస్తాను, వేరే షాప్కి వెళ్ళి ఇంకో శారీ చూస్తాను, అది నచ్చుతుంది, ఇది నచ్చుతుంది, ఇంకేం కొంటాను. అవన్నీ కొనుక్కుంటూ వెళ్ళాను అనుకోండి, నాకుండే బడ్జెట్ అయిపోయి నేను ఏం చేయాలి, ఇంట్లో కూర్చోవాలి ఖాళీగా. కాబట్టి ఏవి కావాలో అవి కొనుక్కోవాలి. బట్ నవేడేస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డెమోక్రేట్ ఏ నీడ్ అండ్ ఆర్ ఏ వాంట్ డ్యూ టు చేంజింగ్ లైఫ్ స్టైల్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ అర్బనైజేషన్. కానీ ఇప్పట్లో అయితే పూర్వకాలంలో లాగా లేదు, ఇప్పుడు అందరూ కూడా మారిపోయారు. ఎలా మారిపోయారు, పక్కన వాళ్ళని అదేంటో అంటారు కదా, ఎక్కడైనా అది సంథింగ్ ఏదో సామెత మర్చిపోయాను, ఏదో సంథింగ్ చెప్తారు, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమో, నక్కని చూసి పులిని వాత పెట్టుకుని ఏదో సంథింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఒకరిని చూసి మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకంటే బడ్జెట్ ఉంది, ఎప్పుడైనా ఒకరిని చూసి మనం హ్యాపీగా ఫీల్ కావాలి. వాళ్ళు నీకంటే బాగా రెడీ అవుతున్నారంటే వెరీ గుడ్, వెరీ హ్యాపీ, నువ్వు నాకంటే బాగా ఎంత అందంగా ఉన్నావో, ఎంత హ్యాపీగా ఉన్నావో, గాడ్ బ్లెస్ ఇలా చెప్పాలి. కానీ ఆ అమ్మాయి అందంగా ఉంది, నేను ఎందుకు అందరిలో నేను. సో దేవుడు నీకు ఇది ఇచ్చాడు, వాళ్ళకి అది ఇచ్చాడు, మనకి ఏదో ఒక రోజు దేవుడు మన మంచిని చూసి ఇస్తాడు. ఆ హోప్తో ఉండాలి. కానీ పక్కన వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్ అవ్వడం కానీ, లోగా ఫీల్ అవ్వడం కానీ ఎప్పుడు చేయకూడదు. మనకుండే టాలెంట్తో మనం పైకి రావాలి, కష్టపడాలి. కష్టపడితే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఎప్పుడు కూడా మనకు ఒక సక్సెస్ అనేది వస్తుంది. పక్కన వాడు చేస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు చేసావనుకోండి, నీకు వాడికి తేడా ఉంది. ఎప్పుడు అది ఎక్కడ ఉండాలి, చదువులో ఉండాలి. అంతేకాని వేసుకునే డ్రెస్సులలో వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేను, వాళ్ళు తెల్లగున్నాడు, నేను నల్లగున్నాను, ఏంటిది, ఎందుకు దేవుడా నాకు ఇలా ఇచ్చావు. కానీ అలాగే కళ్ళు లేని వాళ్ళు, ముక్కులో నోరు లేని వాళ్ళు, అంటే మాట్లాడలేని వాళ్ళు, చెవులు వినపడని వాళ్ళు, వీళ్ళు ఏమనాలి,
చూసారా, వాళ్ళకి అంత బాడీ బాగుంటుంది, కళ్ళు ఉండవు, ఇంకా అది సరిపోదా జీవితానికి పెద్ద శాపంలాగా. కానీ దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, కానీ నువ్వు పక్కన వాళ్ళని చూసి డిసప్పాయింట్గా ఎందుకు ఫీల్ కావాలి? నీ టాలెంట్ నీది, నీ స్కిన్ నీది, నీ బ్రెయిన్ నీది, నీకున్న టాలెంట్ నీది. నీ టాలెంట్ పక్కనోడికి రాదు, పక్కన టాలెంట్ నీకు రాదు. నువ్వు కష్టపడి పైకి రావాలి, కానీ ఎప్పుడు వాడిని చూసి కుళ్ళుకుంటా నువ్వు పైకి రాదు. నువ్వు కుళ్ళుకుంటా ఉన్నావు అనుకోండి, అలాగే ఉండిపోతావు. కాబట్టి ఎప్పుడు కూడా మీ హానెస్టీతో మీరు బాగుండాలి. ఓకే, పేజ్ తిప్పుతారా? పేజ్ నెంబర్ 48. What will you do? If you want an ice cream, if you are sick, if you want shoes, if you want a haircut, we require some goods and service to satisfy our needs and wants. ఖచ్చితంగా మనకు కొన్ని పరికరాలు అయితే కావాలి. గూడ్స్ అంటే ఏంటి? మనకు ఖచ్చితంగా కొన్ని సర్వీసెస్ కావాలి, గూడ్స్ కావాలి, కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, కొంతమంది మనకు చేసే వాళ్ళకి కావాలి. ఇప్పుడు నేను టీచర్, నేను వెళ్ళి బార్బర్ పని చేయగలనా, కత్తిరివ్వగలనా? హెయిర్ నాకు అసలు కత్తిరించుకోవడమే రాదు అనమాట. చూసారా, బార్బర్ పని నేను చేయను. ఖచ్చితంగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బార్బర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా హెయిర్ కట్ చేయని చెప్పాలి. సో స్నీజింగ్ వస్తే నాకేం కోల్డ్ వచ్చింది, ఈ మధ్యకాలంలో కోల్డ్ వస్తే ఇంకేం లేదు, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నాకైతే ధైర్యం లేదనమాట. సో నెక్స్ట్, ఐస్ క్రీమ్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అఫ్కోర్స్ నేను ఇంట్లో చేసుకోగలను, కానీ ఐస్ క్రీమ్ కొంచెం టేస్టీగా కావాలి అని అంటే నేను హెరిటేజ్ వాళ్ళ దగ్గరకో, అంటే హెరిటేజ్ మనకు ఉంది కదా పాల కేంద్రం, వాళ్ళ దగ్గరకో వెళ్ళాలి. షూస్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఖచ్చితంగా నేను షూ మార్ట్కి వెళ్ళి షూస్ కొనుక్కోవాలి. సో గూడ్స్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ మేడ్ ఆర్ గ్రోన్ which we buy to use or consume. These are physical objects that can be touched. Some goods can used again and again. Goods, ఇప్పుడు సైకిల్ ఉంది, మీరు ఏం చేస్తారు? మళ్ళీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ కార్, ట్యాక్సీ ఉంది, ఏం చేస్తారు? ట్యాక్సీ అని కాల్ చేస్తే ఇప్పుడు మనకు చాలా యాప్స్ వచ్చాయి కదా, హైదరాబాద్లో అయితే చాలా యాప్స్ వచ్చాయి, ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కడపలో కూడా ఏదో బైక్ యాప్ అనేది వచ్చిందనమాట, పర్ కిలోమీటర్ 5 రూపీస్ ఎంత తీసుకుంటారు. సో అలాగా మనం చాలా గూడ్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, సర్వీస్ is a process or an activity that someone does for someone else. Community helpers provide many services to the people. మామూలుగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే కడపలో ఏముంటుందండి, ఆంధ్ర స్పైస్ ఉంది కదా, ఆంధ్ర స్పైస్ వెళ్ళగానే ఏం చేస్తారు? మెనూ కార్డ్ తీసుకురండి మేడం, కూర్చోండి అని చెప్పేసి మెనూ కార్డ్ తీసుకొని వస్తారు. వెయిటర్ మెనూ కార్డ్ తీసుకొని వస్తే మనం దాంట్లో చెప్తూనే వెంటనే ఏం చేస్తారు? వాళ్ళే వచ్చి మనకు ఫుడ్ కూడా సర్వ్ చేసేసిపోతూ ఉంటారు. సో మన సాటిస్ఫాక్షన్, మనం సాటిస్ఫై అయ్యామా లేదా అని కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతారనమాట, బాగుందా ఫుడ్, ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇలాగా సర్వీసెస్ అనేటివి చాలా ఉంటాయి. గూడ్స్ అంటే మనం ఏవైతే యూజ్ చేస్తాం, సైకిల్ కానివ్వండి, కార్ కానివ్వండి, బైసికల్ కానివ్వండి, నెక్స్ట్ ట్రాక్టర్ కానివ్వండి, ఇవన్నీ గూడ్స్ అనమాట. మనం ఏవైతే మళ్ళీ యూజ్ చేస్తాం. సర్వీసెస్ అంటే ఏంటివి? ఎవరైతే మనకు సర్వ్ చేస్తారో, డాక్టర్ సర్వ్ చేస్తారు, నెక్స్ట్ ఇంకొకరు అందరూ అంటే డాక్టర్ కూడా మనకు ట్రీట్ చేస్తారు, లాయర్ ఏం చేస్తారు? జస్టిస్ చేస్తారు, న్యాయం వాదిస్తారు కదా. నెక్స్ట్ వెయిటర్ ఏం చేస్తాడు? మనకు ఖచ్చితంగా ఏం కావాలో అవి మనం చెప్పేటివి తీసుకొని వస్తారు. మనం ఏదైనా షాప్కి వెళ్తే కూడా హలో సార్, హలో మేడం అంటారు కదా. సో ఇలాంటి వాటిని సర్వీసెస్ అంటాం. నెక్స్ట్, నౌ లెట్ us see how services are different from goods. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. గూడ్స్, దీస్ ఆర్ ఫిజికల్ కమాడిటీస్. అంటే ఇవి అన్నీ కూడా ఏం చేస్తారు? కారు, బైసికల్, ట్రాక్టర్, ఇవన్నీ కూడా మనుషులే డ్రైవ్ చేస్తారు కదా. ఫిజికల్ కెలామిటీ అంటే మనుషులు ఫిజికల్గా మనం వర్క్ చేస్తాం. సర్వీసెస్, దీస్ ఆర్ ప్రాసెస్ అండ్ యాక్టివిటీస్. కొన్ని సర్వీసెస్లో మనం కంప్యూటర్స్ చూస్తూ ఉంటాం కదా, మనం స్పెన్సర్స్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడ బిల్ వేసి ఇస్తారు, కంప్యూటర్లో టైప్ చేసి ఇస్తుంటారు, అక్కడ ఆ సర్వీస్ ఉంటుంది. నెక్స్ట్, దీస్ కెన్ బి టచ్డ్. గూడ్స్ మనం టచ్ చేయొచ్చు, బైసికల్ కానీ కార్ కానీ ఇవి టచ్ చేయొచ్చు. సర్వీసెస్, దీస్ కెనాట్ బి టచ్. స్పెన్సర్స్కి వెళ్ళి ఆ కంప్యూటర్ నేను ఆపరేట్ చేస్తాను, ఇలా ఇవ్వండి అన్నా, మీరు పక్కన కూర్చొని నేను బిల్ వేస్తానండి, ఏమంటారు ఆయన చూద్దాం, మరి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నెక్స్ట్, దీస్ కెన్ బి స్టోర్డ్. గూడ్స్, బైసికల్ మనం వెంటనే ఏం చేస్తాం? స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే చక్కగా ఇంట్లో స్టోర్ చేసుకుంటాం. సర్వీసెస్, దీస్ కెనాట్ బి స్టోర్డ్. సర్వీసెస్ అయితే స్టోర్ చేయలేం. దీస్ కెన్ బి షేర్డ్. కొంతమంది మన బైసికల్ పక్కన వాళ్ళకి ఇస్తాము, మన బైక్ పక్కన వాళ్ళకి ఇస్తాం, మన కార్ పక్కన వాళ్ళకి ఇస్తాం. సర్వీసెస్ అయితే పక్కన వాళ్ళకి ఇవ్వలేం కదా, నేను చెప్పాను కదా ఇందాక స్పెన్సర్స్ ఎగ్జాంపుల్. అలాగే యూ కెన్ షేర్ యువర్ క్రయాన్స్ టు యువర్ ఫ్రెండ్ బట్ కెనాట్ షేర్ యువర్ హెల్త్ చెకప్ రిపోర్ట్స్ టు దెమ్. అంతే కదా, మన క్రయాన్స్ అంటే ఏంటి? మన స్కెచింగ్స్ పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాం, కానీ మన చెకప్స్, మన ఏదైతే బాడీలో మన రోగాలు ఉన్నాయి పక్కన వాళ్ళకి ఇవ్వలేం కదా. సో అదనమాట ఇవర టాపిక్ పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్ 3లో మళ్ళీ కలుసుకుందాము, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను పార్ట్ 2 వరకు. నెక్స్ట్ పార్ట్ 3 కూడా వెళ్ళి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.